ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. ప్రియ సహోదర సహోదరులారా, నేటి దినము ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్న మాట, మనం ఏ స్థితిలో ఉన్నామో, మొదటిది మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ప్రభువునకు మొరపెట్టాలి, ఏ స్థితిలో ఉంటే మనల్ని విడిపిస్తారు అని మనం ఇక్కడ 3 అంశాలను ప్రభు మనకి స్పష్టంగా తెలియజేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. మనం ఎలాగ మొరపెట్టాలంట? దీన మనస్సు కలిగి మొరపెట్టాలి. అక్కడ దీనుడంటే దీన మనస్సు కలిగి మొరపెట్టాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలా మొరపెట్టినట్లయితే నీ యొక్క శ్రమలన్నిటిలో ప్రభు నిన్ను రక్షించబోతూ ఉన్నాడు అని గుర్తెరగాలి. ఈ దినమున ఎవరైతే బిడ్డలు బాధ చేత, వేదన చేత, శ్రమల గుండా, నిందల గుండా వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు రక్షించబోతూ ఉన్నాడు. ప్రభువునకు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నదని మీరు గుర్తెరగాలి. వేదన చెందుతున్నారో, దుఃఖపడుతున్నారో, మీరు ఆషామాషిగా దేవుడు మిమ్మల్ని సృజించలేదు, మీరు ఒక ప్రత్యేకమైన పాత్ర దేవునికి అని మీరు గుర్తెరగాలి. మీరు ఎన్నికైన పాత్రగా దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నారు అని మీరు గుర్తెరగాలి. మీరు ఏ పాటికి వేదన చెందక, శ్రమలు వస్తున్నాయని విశ్వాసం కోల్పోయి వేదన చెందిన వాళ్ళమైతే దేవుని యొక్క రక్షణను మనం పొందుకున్న వాళ్ళము అవము. గనుక మనము శ్రమలన్నిటిలో కూడా జయాన్ని పొందే బిడ్డలుగా, శ్రమలన్నిటిలో కూడా సంతోషముగా మనం ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ఇట్టి కృపను ప్రభు మనకి ఇవ్వులాగున ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడానికి స్తోత్రాలయ్యా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, మా యొక్క దీన దశలో నుంచి మిమ్మల్ని మొరపెట్టినప్పుడు అయా మీరు మాకు తండ్రి శ్రమలన్నిటిలో మీరు మమ్మల్ని రక్షిస్తాను అన్న విధానమునకై స్తోత్రాలు ప్రభా. అయా నువ్వు ఉన్నతమైన దేవుడు. అయా మేము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధిక మేలులు మా పట్లను దయచేయి దేవా, నీకు స్తోత్రాలు. నా తండ్రి, నేటి దినాన ఎవరైతే బిడ్డలు ఏ అవసరత చేత నిన్ను అడుగుచూ ఉన్నారో వాళ్ళ మొరలు ఆలకించండి, వాళ్ళకి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించు నా దేవా, నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో కృప చూపించండి. ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించండి. నీ రాజ్య వ్యాప్తికి వాడబడులాగున దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.